100% నీ గురించి తెలిసిన వాడు ఎవడు అప్రిషియేట్ చేయడు. అయ్యో మన డిస్కషన్ అంతా ఇట్లాంటి ఒక కాంక్రీట్ జంగల్లో ఇట్లాంటి అన్సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఇన్ని సమస్యల మధ్యన ఇంత రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్ మధ్యన ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి అవగాహన కావాలనే కదా మనం చర్చించి. అవును ప్రకృతిలో ఏ ప్రాణికి లేనిది మనిషికి ఉన్నది. భాష ఒక్కటే, ప్రకృతిలో శబ్దమే ఉంది, భాష లేదు. దా ఓకే నువ్వు మామూలు కూర్చో, పట్టించుకోకు దాన్ని. అంటే అట్లీస్ట్ ఒక అవకాశం వచ్చింది, అవి ఏం చేయవని తెలుసు కదా. తెలుసు. కూర్చో, హాయి ప్రశాంత్. ఓకే అయితే అన్న వచ్చేటప్పుడు దారిలో నేను పొద్దున్న అప్లోడ్ చేసిన వీడియో చూసుకుంటూ వచ్చిన. ఆ వీడియోలో 2 లైన్లు కొంచెం డౌట్ వచ్చినాయి. ఫస్ట్ ఒకటి అడుగుతా, దాని తర్వాత ఇంకోటి అడుగుతా. ఫస్ట్ ఏంటంటే భాష వినకు, కేవలం శబ్దాన్ని మాత్రమే విను, అదే ఆధ్యాత్మిక సారం అని చెప్పారు. అంటే ఏంటిది? ఇది ఉపదేశ సారం రాస్తున్నప్పుడు నేను మెన్షన్ చేసిన ఒక స్టేట్మెంట్. అచ్చా మీరు రాసిందేనా? ఓకే. అంటే ఉపదేశ సారంలో సారం అదే, ఓకే. ఉపనిషత్ సారం అదే, బ్రహ్మసూత్రాల్లోనూ ఈ వ్యాఖ్య చేయబడ్డది. తర్వాత ఎవరెవరైతే ఆత్మజ్ఞానం పొందిరో వాళ్ళందరూ ఆ స్థితిని అనుభవిస్తూనే ఉన్నారు. అంటే సాక్షిగా ఉండడం అని దాని అర్థం. అచ్చా ఓకే, సాక్షి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చైనీస్ వాడు వచ్చి చుమా పో అనడం అనుకో, జస్ట్ లిజన్ టు, అంతే కదా. ఏమో అన్నాడు అని అంటే జస్ట్ లిజన్ టు అంతే. ఓకే. రెండోది, అదే చైనీస్ వాడు కాకుండా వాడే తిట్టింది నీకు చైనీస్ భాష వచ్చు, వాడు బేవకూఫ్ అని తిట్టాడు అనుకో, దెన్ యూ రియాక్ట్. సో భాష వల్ల ఆ భాషకు సంబంధించిన అర్థాలు పర్యాయ పదాలు తెలిసి నువ్వు రియాక్ట్ అవుతున్నావు. ఎంతకాలం రియాక్ట్ అవుతావు అట్లా? ఇప్పుడు ఇక్కడ ఈ గల్లీలో ఒకడు అన్నాడు, ఇంకో గల్లీ ఇంకోడు అంటాడు, దీనికి ఒక ఎండ్ లేదు. నువ్వు నేను రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక వ్యక్తి మరణించబోతూ ఏడుస్తున్నాడంట కన్నీళ్ళు పెట్టుకొని. అప్పుడు అతను చాలా సాధించాడు, ఒక ఆథరు, ఆ తర్వాత ఒక స్పీకర్ ఆర్ వాట్ నాట్. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు, ఇంత అద్భుతంగా సాధించి నువ్వు ఎందుకు అట్లా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంటే, అతను చెప్పిన మాట ఏంటంటే, నిన్న మా బామ్మర్ది వచ్చాడు, అందరి ముందు నన్ను బాస్టాడు అన్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది ఒక్క విషయం తెలిసింటే సరిపోయేది. సో అంత చేసి చివరికి బాధలోనే మరణించాడు. అంటే నువ్వు చేసినంత వృధా అయిపోలే. ఈ ఒక్క విషయం తెలిసి ఉంటే బాగుండంటే ఆయన తిట్టిండు మరి తిట్టింది పట్టించుకోకుండా అట్లే ఉంటే పట్టించుకో. అన్నిసార్లు నువ్వు భాషగా తీసుకున్నావు అనుకో పరిచయం అయిపోతావు. శబ్దాన్ని తీసుకుంటే నువ్వు ఇప్పుడు మన డిస్కషన్ అంతా ఇట్లాంటి ఒక కాంక్రీట్ జంగల్లో ఇట్లాంటి అన్సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ మధ్యన ఇన్ని సమస్యల మధ్యన ఇంత రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్ మధ్యన నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి అవగాహన కావాలనే కదా మనం చర్చించి. అవునవును. అందుకని ఇది కావాలి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకో, అట్లాంటిది. అచ్చా. భాష వినకు, కేవలం శబ్దాన్ని మాత్రమే వినంటే విని ఊరుకో, సాక్షిగా ఉండదు అన్నాడు. ఓకే అంటే అంతెందుకు, ఇప్పుడు మనం తిడితే ఆబ్వియస్లీ మనకు లోపల నుంచి అంటే భాషలో 2 రకాలు ఉంది. ఇప్పుడు సినిమా చూస్తూ అంత భాషనే, అందులో నిన్నేమన్నట్లే. అవును. ఎక్కడైతే భాషలో నిన్ను అనే డైమెన్షన్ వస్తుందో అక్కడ డిస్టర్బెన్స్ మొదలవుతుంది. అవును. ఎట్ ద సేమ్ టైం ఈగో కూడా బూస్టప్ అవుతుంది నిన్ను మెచ్చుకుంటే, జుబిలెన్స్ కూడా వస్తుంది నిన్ను అందరి ముందు మెచ్చుకుంటే. అందుకే జనాలు తప్పిపోయిపోతారు పెళ్ళిళ్ళలో అట్టిట్లో. అవును. అదంతా అబద్ధమే, మాయ. అది మాయ. నువ్వు ఎవడన్నా మెచ్చుకుంటున్నాడు, ఆ మెచ్చుకునే శబ్దాన్ని విను తప్ప అది నీకు సంబంధించింది కాదని తెలుసుకో. అతనికి నా గురించి తెలియక, నా యొక్క సహస్థితి తెలియదు కాబట్టి అతను ఊహించుకున్నంతా చెప్తున్నాడు, దాంతో నాకేం సంబంధం. వెన్ యూ లిజన్ టు దెన్ నీకు వ్యాఖ్య ఎట్లుంటుంది. అట్లా కాకుండా అతను చాలా అప్రిషియేట్ చేసినాడు, ఐ ఫెల్ట్ హ్యాపీ, సో యూ లైక్ ద లై. బేసికలీ నువ్వు ఒక అబద్ధాన్ని ఎంజాయ్ చేస్తున్నావు కదా. అంటే అప్రిషియేషన్ నిజమే కావచ్చు, అయి ఉండొచ్చు. 100% నీ గురించి తెలిసిన వాడు ఎవడు అప్రిషియేట్ చేయడు. అయ్యో, తెలుస్తున్న కొద్దీ అప్రిషియేషన్ పోతుంది. అచ్చా. అంతెందుకు, లాల్గుడి జయరామన్ అద్భుతమైన వయలినిస్ట్, ఫస్ట్ టైం చూసావు, నీకు సంగీతం తెలియదు కాబట్టి అప్రిషియేట్ చేసావు. నిజంగా సంగీతం తెలిసిన వాడు నీదర్ హీ అప్రిషియేట్స్ నార్ డిప్రిషియేట్స్, హీ ఓన్లీ లిజన్స్. అచ్చా. అటెంటివ్గా వింటారు అంతే వాళ్ళు. వీలైతే ఒక చిన్న ఓకే. ఇప్పుడు కున్నకుడి వైద్యనాథన్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళినా, అక్కడ స్టేజ్ మీద వ్యాఖ్యాత చెప్తుంది, ఇతనట్లా సంగీత కళ అనేది అది ఇది కలైమామణి అది ఇది, ఆయన హాయిగా అట్లా చూస్తామని. అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఈ యోగులు ఎంత గొప్పవాళ్ళు, అంత పొగుడుతున్నా జస్ట్ ఏం పట్టనట్టున్నారు. జస్ట్ దే ఆర్ లిజనింగ్ టు ద సౌండ్.
ఇంకా చెప్పాలంటే దట్ ఈస్ యువర్ మైండ్. నువ్వు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ అవి నువ్వు పొగుడుతున్నావు. నువ్వు నన్ను అడిగావు ఎప్పుడన్నా నా విలువ ఏమిటి, నేను ఏమాత్రం విలువనిస్తున్నా దానికి. అది ఇప్పటికి వాడు కపోల కల్పనలు చేసుకుంటాడు అంతే. సో ఒకవేళ కంక్లూజన్ ఒకటే, పెద్ద వ్యాఖ్య ఎక్కర్లే. ఇందులో అర్థం చేసుకోవడానికి సాధ్యం కాని విషయం ఏది లేదు. ఇప్పుడు బైక్లో శబ్దాలు పోతున్నాయి, శబ్దం అది, భాష లేదు. అందుకని యూ నెవర్ గెట్ డిస్టర్బ్. నువ్వు నిద్రపోతుంటే ఎవడన్నా బుమ్ 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 అంటే అప్పుడు నిద్ర గురించి అంటావు తప్ప పర్సనల్ ఎనిమిటీ అట్లా ఏముండదు. అందుకని అవసరమైన చోట ఎక్కడన్నా భాషని విను, మిగతా అన్ని సందర్భాల్లో శబ్దాన్ని విను. ఇది నేను 100% పాటిస్తాను. ఇప్పుడు నా పక్కన ఎవడు మెచ్చుకున్నా, నన్ను ఎవడన్నా తిట్టినా నేను వింటూ ఉంటాను అంతే తప్ప ఐ డోంట్ రియాక్ట్ అవ్వకూడదని కాదు, రియాక్షనే లేదంతే. మళ్ళీ అటువంటి కంట్రోల్ చేసుకోవడం, నేను ఏదో రియాక్ట్ కాకూడదు, మళ్ళీ ఇది కూడా ఒక రుగ్మతనే. యూఆర్ ఫ్రీ ఫ్రమ్. ఇప్పుడు అక్కడెక్కడ మనం మాట్లాడుతుంటే ఆ శబ్దాలు వస్తున్నాయి, నాకే డిస్టర్బెన్స్ లేదు, ఐఎమ్ జస్ట్ లిజనింగ్. అటు కాకుండా ఆ శబ్దాలను నువ్వు కన్సిడర్ చేసినావు అనుకో, డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. కన్సిడర్ చేయాలి. భాష వినకు, కేవలం శబ్దాన్ని మాత్రం వినంటే భాష కూడా వింటావు, కానీ ఆ విన్నది కన్సిడర్ చేయాలి. నిజంగా నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావా, మానసిక క్షేత్రంలో మనసులో అలజడి లేని ఒక స్థితిని అనుభవించాలని నీకుంటే తప్పక చేయవలసిందే. లేకపోతే ప్రకృతిలో ఏ ప్రాణికి లేనిది మనిషికి ఉన్నది భాష ఒక్కటే. ప్రకృతిలో శబ్దమే ఉంది, భాష లేదు. రెండోది, ప్రకృతిలో పర్సనల్ ఎమ్యూనిటీస్ లేవు. ఏ కుక్క ఇంకో కుక్కను పగ ప్రతీకారాలతో దాడి చేయదు, తన ఆహారం కోసం దాడి చేయొచ్చు అంతవరకు. పర్సన్ ఏమీ లేదు ప్రకృతి. నెక్స్ట్ క్వశ్చన్,